ఓకే రాధిక గారు, టమాటా మసాలా కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ నాన్ వెజ్ పచ్చడి అన్నారు కదా, దాని పేరేంటి? చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి. చికెన్ ప్రియులందరూ కూడా టీవీల ముందు రెడీగా ఉండండి. చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేర్పిస్తున్నారు రాధిక గారు. రాధిక గారు, మరి ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్పండి. చికెన్, గరం మసాలా, ఉప్పు, కారం, నిమ్మరసం, ధనియాల పొడి, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ముందు ఏం చేద్దాం మనం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్ని అందుట్లోకి వేసేసుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్. సో చికెన్ వేసుకున్న వెంటనే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు. ఓకే, సో చికెన్లో ఆల్రెడీ మనకు కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అదే వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం కారం, కొంచెం ఓకే. నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఫ్రై చేసేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసేయాలి. ఓకే, సో మూత పెట్టేద్దామా అండి? మూత పెట్టేసి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇలా మనకి ఎంతసేపు ఉంచుకోవాలి మనం? ఒక 5 minutes. 5 minutesలో. ఓకే, మరి పికిల్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? ఇది మా అత్తమ్మ దగ్గర నేర్చు. ఓకే, ఒకటేమో అమ్మ నేర్పించిన వంట, ఒకటేమో అత్తమ్మ నేర్పించిన వంట అనమాట. ఓకే, సో వంటలు బాగా చేస్తారు, పచ్చళ్ళు బాగా పెడతారు. మరి పిండి వంటలు? పిండి వంటలు పండుగలకు ఎక్కువ చేస్తాము. మీరే చేసుకుంటే లేకపోతే అమ్మ అత్త వాళ్ళు పంపించేస్తారా? ఎక్కువ వాళ్ళే పంపిస్తారు, మనం తిరిగి పెడతాం. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? నాకు 3 ఆడపడుచులండి. మా అత్తగారికి, మా అమ్మగారికి, మా వారొక్కరే. సో ఆయన పెద్ద అయినా చిన్న అయినా? మిడిల్, మధ్యలో. ముద్దులో ఏకైక కోడలు. ఎంతవరకు వచ్చింది చూద్దాం ఇది. ఓకే, అయిపోయిందండి. ఒకసారి కలుద్దామండి. వాటర్ అంతా, సో వాటర్ అంతా పైకి తేలింది మనకి ఇక్కడికి. సో అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఇంకొక ప్యాన్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక ప్యాన్. నెక్స్ట్ దీంట్లో ఆయిల్ ఎంత పడుతుంది అంటారు? కొంచెం పచ్చడి కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అంటే ఈ పచ్చడి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి? ఒక 1 month వరకు. 1 month వరకు ఉంటుంది. ఓకే, ఆయిల్ వేడెక్కే లోపల ఈ దీనికి కొంచెం మసాలా పట్టించాలి. ఓకే, ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు? ఫస్ట్ కారం. ఇందాక మనం కొంచెం వేసుకున్నాము. ఇది సరిపడేటట్టు వేసుకోవాలన్నమాట. ఇది గ్రేవీకి సరిపడేటంత. నెక్స్ట్ సాల్ట్. దీంట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ కొంచెం పసుపు. ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందామా? ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకున్నాం, మసాలా అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్లేమ్ కొంచెం చిన్నగా చేసేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టార్టింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా? నెక్స్ట్ వేసేసుకోవచ్చు అయితే. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇది అందులో వేసేసేయాలి. ఓకే, నెక్స్ట్ దీనిపైన కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, నెక్స్ట్ కొబ్బరి పొడి. ఇది వేసాక కాస్త వేగనిచ్చి దించేసుకోవచ్చు. ఇది కాస్త నిలువ ఉండేది కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే, సో అన్నీ వేసేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం చల్లారనివ్వాలి. చల్లారాక నిమ్మరసం వెంటనే వేస్తే చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకుంటాం. కొంచెం చల్లారనివ్వాలి. ఓకే, ఒక పని చేద్దాం, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం. చికెన్ కర్రీలానే అనిపిస్తుంది, కానీ చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీనిపైన ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుందామా? ఓకే, మనం దీన్ని గార్నిష్ చేసుకున్నాము నీట్గా ప్లేట్కి.
నెలపాటు నిలువ ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదండి, చూస్తుంటేనే వెంటనే తినేయాలనిపించే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, పసుపు, నిమ్మరసం, నూనె, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో చికెన్ వేసి కొద్దిగా గరం మసాలా పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాలి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టి నూనె వేయాలి. ఉడికిన చికెన్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి. నూనె వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి చికెన్ ముక్కల్ని దానిలో వేసి బాగా కలపాలి. తర్వాత దానిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి 2 నిమిషాలు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నిమ్మరసం వేసుకుంటే చికెన్ పచ్చడి రెడీ.